1 యుగాలెన్ని? అవి ఏవి? ఒక్కొక్క యుగానికి ఎన్నెన్ని సంవత్సరాలు తెలపండి. యుగాలు 4. అవి కృతయుగం, త్రేతయుగం, ద్వాపరయుగం, కలియుగం. వాటిలో కృతయుగం 17,20,000 సంవత్సరాలు, త్రేతాయుగం 12,96,000 సంవత్సరాలు, ద్వాపరయుగం 8,64,000 సంవత్సరాలు, కలియుగం 4,32,000 సంవత్సరాలు. 2 మహాభారత యుద్ధం. శ్రీరాముని జీవితకాలం ఏ యుగాలలో గడిచాయి? శ్రీరామావతారం త్రేతాయుగంలోనూ, మహాభారత యుద్ధం ద్వాపర యుగంలోనూ జరిగాయి. 3 కర్మ సిద్ధాంతం అంటే ఏమిటో తెలుపగలరు? మానవులు తాము చేసిన పుణ్యపాపాలకు ఫలితంగానే సుఖదుఃఖాలను అనుభవిస్తారన్నదే కర్మ సిద్ధాంత సారాంశం. మానవులు చేసిన మంచి పనులు కాని, చెడు పనులు గాని ఏవీ ఊరికే పోవని, ఎవరు చేసిన పనులకు వాళ్లు ఫలితాన్ని అనుభవించి తీరుతారని. ఇదే కర్మ సిద్ధాంతం. మానవులు చేసుకున్న పుణ్యపాపాలు ఎక్కడికీ పోవని, జీవుల వెంట జన్మ జన్మలకు వచ్చి తీరాలని ఈ కర్మ సిద్ధాంతం. 4 బ్రహ్మను చతుర్ముఖుడు అంటారు కదా, మరి 3 ముఖాలతోనే బ్రహ్మ చిత్రాలు కనిపిస్తూ ఉంటాయి. మిగిలిన ముఖం ఏమైనట్లు? బ్రహ్మ 4 ముఖాలు 4 దిక్కులకు ఫేస్ చేసి ఉంటాయి. అందువల్ల ఒక ముఖం వెనక వైపునకు ఉంటుంది. ఆ కారణంగా ఆ ముఖంలో కనిపించదు. రావణాసురుని ముఖాల వలె బ్రహ్మ ముఖాలు వరుసగా ఉండవు. అంటే రావణాసురుని వలె బ్రహ్మ పంక్తిముఖుడు కాడు. 5 అష్టమదములని అంటారు. మానవులకు అష్టమదములు అంటాయంటారు. అవి ఏమిటో తెలుపగలరు? 1 అన్నమదము, 2 అర్ధమదము, 3 స్త్రీ మదము, 4 విద్యామదము, 5 కులమదము, 6 రూపమదము, 7 ఉద్యోగమదము, 8 యవ్వన మదము. ఇవి మానవులకుండే 8 విధాలైన మదములు. వీటికే అష్టమదములని పేరు. 6 అష్టయాత్రాస్థలాలు, అష్టగంగలు అని విన్నాం. అవి ఏమిటి? అష్టయాత్రాస్థలాలు: 1 హరిద్వారం, 2 ద్వారక, 3 మధుర, 4 బృందావనం, 5 గోకులం, 6 జగన్నాథ క్షేత్రం, పూరి, 7 తిరుపతి, 8 ఉడిపి. అష్టవిధ గంగలు ఇవి: 1 భాగీరథి, 2 యమున, 3 గోదావరి, 4 కృష్ణవేణి, 5 సరస్వతి, 6 నర్మద, 7 సింధు, 8 కావేరి. పాఠాంతరం: 1 భాగీరథి, 2 అలక, 3 ధవళి, 4 మందాకిని, 5 కాళి, 6 జాహ్నవి, 7 నందాకిని, 8 పిండారి. 7 పంచభక్ష్య భోజనమంటే ఏమిటి? భక్ష్యము, భోజ్యము, లేహ్యము, చోష్యము, పానీయము. ఈ 5 విధాలైన పదార్థాలతో కూడిన భోజనమే పంచభక్ష్య భోజనం. అంటే కొరికి తినేవి, నమిలి తినేవి, చప్పలించి తినేవి, నాకి తినేవి, జుర్రుకొని తినేవి, త్రాగేవి అయిన 5 విధాలైన ఆహార పదార్థాలతో కూడిన భోజనం అన్నమాట. 8 ఆంజనేయుడు నవ వ్యాకరణ వేత్త అని అంటారు. అంటే ఏమిటి? నవ వ్యాకరణ వేత్త అనగా 9 వ్యాకరణాలను నేర్పిన వాడని అర్థం. ఆ 9 వ్యాకరణాలు ఇవి: 1 పాణినీయము, 2 కలాపము, 3 సుపద్మము, 4 సారస్వతము, 5 ప్రాతిశాఖ్యము, 6 కుమార వ్యాకరణం, 7 ఐంద్రము, 8 వ్యాఘ్రభౌతికము, 9 శాకటాయనము. 9 అష్టగణపతులెవరు? 1 లక్ష్మీ గణపతి, 2 క్షిప్ర గణపతి, 3 సిద్ధి గణపతి, 4 చింతామణి గణపతి, 5 శక్తి గణపతి, 6 ఉచ్ఛిష్ట గణపతి, 7 ఏకాక్షర గణపతి, 8 కుమార గణపతి. 10 అష్టదిక్పాలకులెవరు? తూర్పు దిక్కుకు అధిపతి ఇంద్రుడు, ఆగ్నేయానికి అధిపతి అగ్నిదేవుడు, దక్షిణ దిక్కుకు అధిపతి యముడు, నైరుతి దిక్కుకు అధిపతి నిరృతి, పడమర దిక్కుకు అధిపతి వరుణుడు, వాయువ్య దిక్కుకు అధిపతి వాయుదేవుడు, ఉత్తర దిక్కుకు అధిపతి కుబేరుడు, ఈశాన్య దిక్కుకు అధిపతి ఈశానుడు. 11 అష్టదిక్పాలకులు పాలించే పట్టణాలేమిటి? ఇంద్రుని నగరం అమరావతి, అగ్నిదేవుని పట్టణం పేరు తేజోవతి, యముని పట్టణం సంయమని, నిరృతి పట్టణం పేరు కృష్ణాంగన, వరుణుని పట్టణం పేరు శ్రద్ధావతి, వాయువు పట్టణం పేరు గంధవతి, కుబేరునిది అలకానగరం, ఈశానుని నగరం యశోవతి. 12
14 లోకాలు ఏవి? భూలోకం, భువర్లోకం, స్వర్లోకం. ఇదే స్వర్గలోకం, మహర్లోకం, జనోలోకం, తపోలోకం, సత్యలోకం. ఇవి 7 ఊర్ధ్వలోకాలు. అతలము, వితలము, సుతలము, తలాతలము, రసాతలము, మహాతలము, పాతాళము. ఇవి 7 అధోలోకాలు. 14 లోకాలన్నా, చతుర్దశ భువనాలన్నా ఇవే. 13 శ్రీ వాల్మీకి రామాయణంలోని కాండలెన్ని? అవి ఏవి? వాల్మీకి రామాయణంలోనివి 7 కాండలు. అవి: 1 బాలకాండ, 2 అయోధ్యాకాండ, 3 అరణ్యకాండ, 4 కిష్కింధాకాండ, 5 సుందరకాండ, 6 యుద్ధకాండ, 7 ఉత్తరకాండ. 14 ఇంద్రుడు, దేవేంద్రుడు, మహేంద్రుడు. వీరు వేరు వ్యక్తులు లేక ఒకరేనా? దేవేంద్రుని భార్య పేరేమిటో తెలియచేయగలరు? ఇంద్రుడన్నా, దేవేంద్రుడు, మహేంద్రుడు అన్న ఒకరే, వేరు కాదు. ఇంద్రుని భార్య పేరు సచీదేవి. 15 వివిధ దేవతలను పూజిస్తాము. ఆ పూజల్లో భక్తిస్థాయి ఒకేలా ఉండదు కదా. ఆ కారణంగా దేవతల్లో కూడా అలక, ఈర్ష్య ఉంటాయా? దేవతలు తేజోరూపులు, పిశాచాలు ఛాయారూపులు. ఒక దేవతను పూజించడమంటే ఆయా ప్రత్యేక నామరూపాలతో ఆ దేవతా సంబంధమైన తేజస్సును ఆవాహన చేసి అర్చించడము, ఆ దేవతాశక్తిని ఉపాసించడమే. ఒక్కొక్క కోరిక సిద్ధించే నిమిత్తం ఒక్కొక్క దైవాన్ని నిర్దిష్టమైన అలంకారాలు, ఆయుధాలతో సహా పూజించాలి. ఇది ఉపాసనా విధానంలోని రహస్యం. ఆ కారణం చేతనే ఇంతమంది దేవతలు. అంతేగాక జాతక లక్షణాన్ని బట్టి ఒక్కొక్కరు ఒక్కో దేవతను పూజించాలి. అంతమాత్రం చేత దేవతలలో అలక, ఈర్ష్య జరగదు.